ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో మొదటి మాట నేను చదువుతున్నాను. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. ఈ అధ్యాయం అంతా నేను చదివినప్పుడు మొట్టమొదటి మాట పదే పదే నన్ను ఆకర్షిస్తూ ఉంది. రెండు మాటలు మనకి ఇక్కడ వినబడుతున్నాయి. ఒకటి ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ గాడ్. ఒకటి తన కొరకు, రెండవది దేవుని కొరకు. ఈ మాట చదువుతుండగా అతని బాల్యము నుండి అతని జీవితాన్ని, అతని చరిత్రను కాస్త ఎరిగిన వారం కనుక అతని బాల్యము నుండి ఆలోచిస్తే ఆ సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో తను ఇంకా బాలుడిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తండ్రి ఆజ్ఞ మేరకు యుద్ధరంగం మందున్న అన్నదమ్ముల్ని చూసేందుకు వారికి ఆహార పదార్థాలు తీసుకెళ్ళి వారిని కుశల ప్రశ్నలు అడిగేందుకు వెళ్ళినటువంటి దావీదుకు కనబడినటువంటి ఆ యుద్ధంలో గొలియాతు మాటలు విని దావీదు స్పందించిన తీరు చూడండి. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు. అభిషేకించబడినటువంటి సౌలు అక్కడున్నాడు. అతని దగ్గర ఆ సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది. ఎవరికి ఆలోచన రాలేదు. దావీదు బాల్యం నుండే ఆ దైవ చింతన లేదా అతనిలో కనపడుతున్నటువంటి దేవాసక్తి చూడండి. అదే అధ్యాయంలో మరొక రెండు మాటలు నేను జ్ఞాపం చేస్తాను. 45వ వచనంలో, నీవు నీ కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఇక 47వ వచనంలో అద్భుతకరమైన మాట ఏంటంటే, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పాను. దేవుని నామాన్ని తిరస్కరిస్తున్న శత్రువు ఎంత గొప్పవాడైనా ఒక చిన్న వాడిలో ఉన్నటువంటి రోషం దేవుని నామాన్ని అక్కడ పరిశుద్ధపరచాలని, ఘనపరచాలని లేదా ఆ ప్రూవ్ చేయాలన్న ఆలోచన, ఆ అంశమే కదా ఇజ్రాయిల్లో అతన్ని గొప్పవాడిగా చేసింది. బాలుడిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పెద్దవాడే రాజు అయిన తర్వాత ఏమైనా అతిశయించి గర్వించాడా? ఇతర రాజుల్లాగా దేవుని తృణీకరించాడా? చెడిపోయాడా? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన మాట 12వ వచనంలో, అతని రాజ్యం స్థిరపడిన తర్వాత అతని యొక్క గ్రహింపు లేదా అతని యొక్క ఉద్దేశం వినండి. ఇజ్రాయేల్ మీద యెహోవా తను రాజుగా స్థిరపరచుననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు ఎంత స్పష్టంగా ఉందంటే, హిస్ కింగ్డమ్, క్యాపిటల్ హెచ్ ఉంటుంది. హిస్ పీపుల్ అంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నన్ను రాజును చేశాడు, కానీ ఆయన రాజ్యం కొరకు, ఈ రాజ్యము దావీదుదన్న ఫీలింగ్ దావీదుకి లేదు. ఇది దేవుని రాజ్యము, దేవుని ప్రజల కొరకు అంటున్నాడు. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, ఎవ్రీథింగ్ మేడ్ బై గాడ్ అండ్ ఫర్ గాడ్. సమస్తము ఆయన మూలముగా కలిగింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2వ భాగము, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మనందరిలో కూడా నేను దేవుడు, దేవుడు నేను అనే కాన్సెప్టే ఉండాలి. దావీదు జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి. బాల్యము గొర్రెల కాపరిగా ప్రారంభించాడు, తర్వాత రాజుగా మారాడు. అతని జీవితంలోకి ఎంతోమంది స్త్రీలు వచ్చారు, వివాహం జరిగింది, కుమారులు కలిగారు. ఎన్నో యుద్ధాలు చేశాడు, స్వజనులతో కూడా ఎంతో పోరాటాలు చేశాడు. విపరీతమైనటువంటి యోబు లాంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. అలాగే విజయాలు సంపాదించాడు. కానీ అన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ నడుస్తున్నట్టుగా అన్ని సందర్భాల్లో దేవుడు అతని జీవితంలో కొనసాగుతూనే ఉన్నాడు. నేను చదువుతున్న ఈ మాటలోని తాత్పర్యమే మనం అందరం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10-11 వచనాలు అంటుంది, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి
యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అలాగే అక్కడే 5వ అధ్యాయంలో 10వ వచనం కూడా గమనించండి. ఆ గ్రంథమును ఆ ముద్రలను విప్పుటకు నువ్వు యోగ్యుడవు అంటూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. చదవబడినటువంటి 4:10-11లో క్రియేటెడ్ ఆల్ థింగ్స్, సమస్తాన్ని ఆయన కలగజేశాడు అన్నమాట. ఎవరైతే కలగజేశాడో 5వ అధ్యాయం 10వ వచనంలో మేడ్ as కింగ్స్ అండ్ ప్రీస్ట్స్, వారిని రాజులుగా యాజకులుగా తయారు చేశాడు. ఒకవేళ ఈ 2 మాటలని మనం ఇంకా విశదీకరించి మాట్లాడాల్సి వస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నువ్వు జీవించాలని ఆయన జగదుత్పత్తికి ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును ఎలా స్థిరపరిచాడు? పేతురు భక్తుడు మాట్లాడుతూ తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, చీకట్లో నుండి ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. పిలిచి మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఇలా చేశాడు. ఇలా చేసేదానికి ప్రకటన 5:10 మనం చూసామే, ఆయన కొని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని సంపాదించి తన సొత్తుగా మార్చుకున్నాడు. ఈ మాటలని చదువుతున్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా దేవుని వైపు నుండి కూడా ఫర్ మీ, ఫర్ మై పీపుల్ అన్నట్టుగా ఆయనకి ఇంకా వేరే ఆలోచన లేదు. చూడండి, తన మహిమ కొరకు తాను కలుగజేసిన తన ప్రజలు కనుక ఆయన ప్రజలను మహిమపరచడానికి తన మహిమను ఆయన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదులాగా నీకు నాకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే ఫర్ గాడ్, ఫర్ మీ. అందుకే కదా లేఖనం అంటుంది, కనీసము ప్రతి చిన్న విషయంలో మీరు ఏం వెతకాలి? మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమను వెతకమంటుంది. అలాగ దావీదు జీవితం అంతటినీ గమనిస్తే చివరికి ఒక మాట చెబుతాను. దేవుడు దావీదు కొమ్మును ఎంతగానో హెచ్చించాడు. ఆనంద తైలముతో అతన్ని అభిషేకించాడు. సహోదరులందరికంటే అతన్ని గొప్పవానిగా చేశాడు. అయితే దావీదు ఊరుకున్నాడా? తనను హెచ్చించినటువంటి దేవుని నామాన్ని సమాజం అందరి ఎదుట గణపరుస్తూ ఆ నామమే కారణమని నిరూపిస్తూ వచ్చాడు. అంతకుమించి దేవుని మందిరాన్ని ఎంతగానో గణపరిచాడు. ఈ సత్యమును గ్రహించుట ద్వారా మన జీవితంలో దేవుని గురించిన బాధ్యత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఆయన మిమ్మల్ని కలగజేసిన విధముగానే మిమ్మల్ని నడిపించినట్లుగా దైవ కృప మీకు మెండుగా కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.